హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు పోకో F1 స్లో ఛార్జింగ్ లేదా ఫేక్ ఛార్జింగ్ అంటారు. అంటే ఇది 7-8 గంటలు మనం ఛార్జింగ్ పెట్టినా కూడా ఇది 50% లోపే అవుతుంది. అంతకు మించి అయితే ఇది ఛార్జింగ్ అవ్వట్లేదు. ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఈ ప్రాబ్లం అనేది ఏ విధంగా ఉంటుందో మీకు ఒకసారి నేను చూపిస్తాను. చూడండి, 6-in-1 ఛార్జర్ అయితే నేను ఫోన్కి కనెక్ట్ చేశాను. ఛార్జింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇది 6-in-1 ఛార్జర్లో యాంప్స్ అనేది కన్జప్షన్ ఎంత తీసుకుంటుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది 1.1 అయితే తీసుకుంటుంది. ప్రాబ్లం మనకి ఇది ఎప్పుడు అర్థం అవుతుందంటే స్లీప్ మోడ్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ చూపిస్తున్న 1.1 అనేది ఎంత ఉంటుందో చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫోన్ అయితే స్లీప్ మోడ్లోకి వెళ్ళింది. ఇక్కడ 0.6, 0.0, 1.1, 0.6, 0.0, 1.1, 0.6 ఈ విధంగా రకరకాల యాంప్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది. అంటే ఫోన్ అయితే కరెక్ట్గా ఛార్జింగ్ అవ్వట్లా. దీన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే నా దగ్గర డక్ టెస్టర్ అని ఒక డివైస్ ఉంది. ఈ డివైస్ని మనం ఫోన్కి కనెక్ట్ చేసినప్పుడు ఛార్జింగ్ సాకెట్లో ఉన్న వీబస్, గ్రౌండ్, డిఎం, డిపి ఈ లైన్స్ అన్నీ కూడా జిఆర్స్ అనేవి కరెక్ట్గా వస్తున్నాయా, రావట్లేదా, ఓపెన్ అయినాయా లేదా షార్ట్ అయిందా లేదా కరెక్ట్గా ఉందా అనేది ఈ డివైస్ చూపిస్తుంది. దీన్ని నేను ఛార్జింగ్ సాకెట్లో కనెక్ట్ చేశాను. రీడింగ్ చూస్తే ఇక్కడ చూడండి, D- అనేది ఓఎల్ వచ్చింది. ఓఎల్ అంటే ఓపెన్ అయిందని అర్థం. ఓఎల్ అంటే ఈ లైన్ అనేది ఓపెన్ అయింది. దీన్ని మనం మెయిన్ బోర్డు దగ్గర నుంచి మనం జిఆర్లు చెక్ చేసుకుంటూ రావాలి. దీనికి నేను బోర్నియో ఓపెన్ చేస్తాను. డిఎం, డిపి లైన్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి ముందుగా బోర్నియోలో చెక్ చేసుకోవాలి. బోర్నియోలో చూస్తే ఇక్కడ డిపి లైన్ వచ్చేసేసి బ్లూ కలర్లో ఉంది, డిఎం లైన్ వచ్చేసేసి గ్రీన్ కలర్లో ఉంది. మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే డిఎం లైన్ అంటే డేటా మైనస్ లైన్ అనేది ప్రాబ్లం. ఇక్కడ మనం ఒకసారి జిఆర్ చెక్ చేసుకోవాలి. నేను రెడ్ ఫ్రోబ్స్ గ్రౌండ్ పెట్టి బ్లాక్ ఫ్రోబ్స్ తోటి డిఎం, డిపికి జిఆర్లు చూస్తాను. ఇక్కడ డిపికి జిఆర్ వచ్చింది, డిఎం కూడా జిఆర్ వచ్చింది. తర్వాత ఫ్రోబ్స్ కూడా రివర్స్ చేసి ఒకసారి చెక్ చేస్తాను. ఇక్కడ కూడా రెండింటికి జిఆర్ వచ్చింది. తర్వాత డిఎం, డిపి లైన్స్ కూడా ఏమైనా షార్ట్ ఉన్నాయో అని చెప్పేసి వీటిని కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా డిఎం, డిపి లైన్స్ కూడా షార్ట్ లేవు, జిఆర్లు వస్తుంది. ఇప్పుడు ఈ టెస్ట్ పాయింట్స్ దగ్గర నుంచి స్ట్రిప్ ఉంటుంది కదా, సిసి బోర్డుకి వెళ్ళే స్ట్రిప్ కనెక్టర్ దగ్గరికి కంటిన్యూటీస్ వస్తున్నాయా లేదా, ఏదన్నా ట్రాక్స్ కట్ అయినాయా అనేది చెక్ చేసుకోవాలి. స్ట్రిప్ అనేది ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇక్కడ కనెక్టర్ అనేది డ్యామేజ్ అయ్యింది. ఈ కనెక్టర్ చూడండి, ఇక్కడ కదిలిస్తే 1, 2, 3, 4 పాయింట్స్ అనేవి లూజ్ కనెక్షన్స్ వచ్చినాయి. ఈ 4 పాయింట్స్ లూజ్ కనెక్షన్ రావటం వల్ల డిఎం లైన్ అనేది ఓపెన్ అయింది. ఈ 4 పాయింట్స్ని ఒకసారి డ్రై సాల్డరింగ్ చేసి చూస్తాను. డ్రై సాల్డరింగ్ చేయటం అయితే పూర్తయింది. ఈ 4 పాయింట్స్ అయితే నేను డ్రై సాల్డరింగ్ చేసాను. ఇప్పుడు కనెక్ట్ చేసి ఒకసారి మళ్ళీ డక్ టెస్టర్ తోటి చెక్ చేసి చూద్దాం. చూడండి, డక్ టెస్టర్లో డిఎం లైన్ కూడా జిఆర్ వచ్చింది. ఇంతకుముందు ఓఎల్ అని వచ్చింది, ఇప్పుడేమో జిఆర్ వచ్చింది. జిఆర్ వచ్చిందంటే సీసీ బోర్డుకి మెయిన్ బోర్డుకి కనెక్టివిటీ అయితే ఓకే ఉంది. ఇప్పుడు మనం ఛార్జర్ కనెక్ట్ చేసి చూద్దాం. చూడండి, ఛార్జర్ కనెక్ట్ చేశాను. 6-in-1 ఛార్జర్లో 1.8 amps ఈ ఫోన్ అనేది కన్జప్షన్ అవుతుంది. అంటే ఇంతకుముందు 1.1 వచ్చింది. స్లీప్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత 0.6,
0.0 1.1 ఇట్లాగా అప్ డౌన్ తోటి వేరియేషన్ అవుతా వచ్చింది. ఇప్పుడు కూడా మనం స్లీప్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత అలాగే ఉందా లేకపోతే ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యిందా లేదో చూద్దాం. వన్ 1.8 అనేది అలాగే కంటిన్యూగా ఉంది. స్లీప్ మోడ్లో కూడా ఇప్పుడు 1.8 అనేది అలాగే ఉండిపోయింది. ఇంతకుముందు మనకి యాంప్స్ అనేది అప్ డౌన్ అవుతా చూపించింది, ఇప్పుడైతే 1.8 అలాగే ఉంది. ఇది ఛార్జింగ్ అయితే అవుతుంది. పోకో F1 స్లో ఛార్జింగ్ లేదా ఫేక్ ఛార్జింగ్ని ఏ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.